ఎక్కడికి వచ్చాము మనం? మా కళ్ళు అయితే మోసి ఏదో కోరుకుంటుంది. చూద్దాం ఏం కోరుకుంటుందో, ఎంతసేపు కోరుకుంటుందో చూద్దాం. స్టిల్ ఇంకా కోరుకుంటానే ఉంది. మా వైఫ్ ఇంకా కోరుకుంటానే ఉంది. ఏం కోరుకుంటుందో అసలు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళాక అడగాలి, ఇంటికి వెళ్ళాక ఒకసారి. అయిపోయిందమ్మా ఫైనల్లీ. కొట్టు ఏం కాదు. ఈ మధ్య వీళ్ళమ్మే కొబ్బరికాయలు అసలు ఆడవాళ్ళు అయితే పగలగొట్టరు, మరి అంత చిన్నగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద కొబ్బరికాయలు చాలా రేర్గా చూస్తాం అనమాట. అన్నీ కూడా ఇలాంటి కొబ్బరికాయలే ఉన్నాయి. అసలు ఆడవాళ్ళకి పగలాలంటే చేతులు పగలాల్సిందే, అంత గట్టిగా ఉంటున్నాయి అనమాట. బట్ ఫైనల్గా అయితే పగలగొట్టింది. కార్ని నీళ్ళు కార్చేసి ఇంకొక దెబ్బ లేదంటే వాళ్ళ మీద పడతాయి. రైట్, పీస్ తీసేసి బ్యాగ్ది పెట్టేసి లేదంటే అది కూడా అక్కడే. దేవాంశ్ చూడు, రావి చెట్టు అనుకుంటా కదా. దాటెళ్దాం బా. దేవాంశ్ చూడు, తిరుగు. దేవాంశ్ ఓన్నమ్మా చిన్నోడు. రా, కమాన్. ఎక్కడున్నాం మనం? ఇచ్చుడు, ఎక్కడున్నాం మనం? తాళ్ళాయిపాలెం శివాలయంలో ఉన్నాం, శైవ క్షేత్రం కదా. పద పద వెళ్దాం. అర్థం కాల. చూడు దేవాంశ్, దేవ్ జాగ్రత్త, జాగ్రత్త. నేను మనలో నుంచోను ఎదురు. చిన్నోడు ఇటు చూడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ చాలా నీట్గా ఉండేది. ప్లస్ శివుడి విగ్రహం ఉన్న దగ్గర అయితే ఇంకా అసలు సూపర్గా ఉండేది అనమాట. అందరిని ఎలో చేసేవాళ్ళు. ఇప్పుడైతే అంతా లాక్ వేసేసారు, లోపలికి వెళ్ళనీయకుండా. సో ఇంకేం చేస్తాం, బయట అలా అలా వేరే విగ్రహాల దగ్గరికి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట, ఇవి నవగ్రహాలు. సో వాటి దగ్గర తిరగడానికి అని చెప్పేసి వచ్చేసాం. ఇవి కూడా అంత లైక్ క్లీన్గా అంత మెయింటైన్డ్గా ఏం లేవు. ఏయ్ ఏయ్, ఎక్కడికి? చెప్పు బాయ్ చెప్పు. వీడు ఇప్పటి వరకు పడుకున్నాడు, ఇప్పుడే లేచాడు. లెగిసి ఇంకంతా కొత్త కొత్తగా తిరుగుతున్నాడు. అయ్ చూడండి గుండు, రేపలకా ఏం కాదు, ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఏమైంది? అమ్మ మట్టి అయిందా? మట్టి అయింది అంతేనమ్మా, అంతే. కింద పడ్డాడు ఇప్పుడు మామూలు వల్ల, కింద మోకాలు గుద్దుకున్నాయి రెండు.
బట్ వీ మేనేజ్ టు కంట్రోల్ హిమ్. దేవాంశ్ కూర్చో, ఏమైంది? దేవాంశ్ రా. కొంచెం తాగు. యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడు ఉండేలాగా అంతా క్లీన్గా లైక్ అలా లేదనమాట. ఎక్కడే పడేసి ఉన్నాయి, చెత్త చెదారం అంతా ఉందన్నమాట. బేసిక్గా ఇక్కడ క్లీన్నెస్ అనేది లేదు. నాకెందుకో ఎక్కువ బిజినెస్ ఓరియంటెడ్ అయిపోయింది ఈ ప్లేస్ అనిపిస్తుంది. నేను ఈ టెంపుల్కి కొన్ని ఇయర్స్ క్రితం వచ్చాను, బట్ ఇక్కడికి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. లైక్ ఒక డివోషనల్ ఒక టెంపుల్ వైబ్ ఉంటుంది కదా, సో అది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అంతేం అనిపించలేదు అనమాట. అన్నీ లాకేస్ ఉన్నాయి, ప్లస్ అంత క్లీన్లెస్ లేదు, అంత వెరైటీ ఉందన్నమాట. ప్లస్ అదిగాక బిజినెస్ ఓరియంటెడ్ నేను ఎందుకన్నానంటే అన్నిటికీ కూడా అర్చనలు కానీ లేదంటే హోమాలకు కానీ ఇవన్నీ కూడా 5,000 10,000 ఎక్కడికక్కడ బోర్డులు పెట్టారు. అదిగాక ఏదో కన్సల్టెన్సీ ఒక బొటిక్ ఫామ్ లాగా ఒక ఓపెన్ చేసినట్టు అనిపించింది. అక్కడ ఎవరో ఒక పూజారి కాదు, లైక్ జాతకాలు చెప్తారు కదా, సో వాళ్ళనమాట. సో ఆయనకు ఒక చిన్న బొటిక్ ఫామ్ లాంటిది ఒకటి ఇచ్చేసారు. సో అందులో ఆయన చేయి చూసి జాతకం చెప్తాడు, ఇంకా ఇలాంటి సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారని చెప్పి రాశారు. సో ఐ లాస్ట్ ద వైబ్. సో నేను ఏదైతే వైబ్తో వచ్చానో నాకు అవన్నీ చూసిన తర్వాత మొత్తం స్పాయిల్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎక్కడే పడేసి ఉన్నాయి అనమాట కవర్లలో చెత్త, లేదంటే ఆ టెంకాయలు కానీ చూడండి, అన్ని విగ్రహాల పక్కన ఎంత ఉందో. బట్ ఎవరు కూడా క్లీన్ చేస్తున్నట్లేరు డైలీ. వాటికి పూజలు కూడా ఏం చేస్తున్నట్లేరు, ఎక్కడే ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. సో కొంచెం ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంటుంది అని నా ఉద్దేశం. దేవాంశ్ ఇదిగో ఆరెంజ్, ఇదిగో. అవును ఫ్రెండ్ అయితే నీకు ఇష్టం ఆరెంజ్? ఇదిగోదా చిన్నాడు ఇటు దేవాంశ్ రే. భలే ఉన్నాడు కదా వాడు, బొట్టు పెడితే అందంగా. అంగ మమ్మీ వెళ్తాను చూడు, అంగ మమ్మీ పిలువే. ఇక్కడ బోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని చూసి మీరు బాగా తిరగవచ్చు, బోట్స్ ఎక్కొచ్చు అది ఇది అనుకుంటారు. కానీ అక్కడ అంత సీన్ ఏం లేదు. అవన్నీ అక్కడ పార్క్ చేసి ఉన్నాయి అన్నమాట. మోస్ట్లీ అవన్నీ ఇసుక తీసుకురావడానికి ప్లస్ చేపలు పట్టుకోవడానికి, వాటికి షికారు చేయడానికి అయితే కాదు. ఓకే, ఇది జస్ట్ నాకు తెలిసి ఒక కాలువలాగా ఉంది కృష్ణానదిలో నుంచి. ఓకే, గెటింగ్ రెడీ. దేవాంశ్ ఇటు తిరుగు.
ఇటు 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 ఇదిగో. So we are back home, and if you like the video, please subscribe.